టీ ట్రీ ఆయిల్ ఈ ముఖ్యమైన నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. చికాకును నివారించడానికి దానిని వర్తించే ముందు క్యారియర్ ఆయిల్, కొబ్బరి లేదా జోజోబా నూనె వంటివి తో కరిగించండి. అలోవెరా జెల్ కలబంద వాపును తగ్గించడానికి మరియు వైద్యంను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తాజా కలబంద జెల్ను నేరుగా ప్రభావిత ప్రాంతాలకు వర్తించండి. తేనె ఒక సహజ యాంటీ బాక్టీరియల్ మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ముఖానికి పచ్చి తేనె యొక్క పలుచని పొరను వర్తించండి. సుమారు 20 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై దానిని శుభ్రం చేసుకోండి. ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ను నీటితో 1 భాగం వెనిగర్ మరియు 3 భాగాలు నీరు కరిగించి కాటన్ బాల్ ఉపయోగించి మీ చర్మానికి అప్లై చేయండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. గ్రీన్ టీ. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ మొటిమలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. 1 కప్పు కాయండి, దానిని చల్లబరచండి మరియు దానిని టోనర్గా ఉపయోగించండి లేదా నేరుగా చర్మానికి అప్లై చేయండి. నిమ్మరసం. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలను పొడిబారడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ మీ చర్మాన్ని సూర్యరశ్మికి సున్నితంగా మార్చవచ్చు కాబట్టి దానిని జాగ్రత్తగా వాడండి. దీన్ని నేరుగా మొటిమపై అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రంగా కడిగేయండి. ఓట్మీల్ మాస్క్. ఓట్మీల్ అదనపు నూనెను గ్రహించి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. ఓట్మీల్ను తేనె మరియు పెరుగుతో కలిపి మాస్క్గా తయారుచేసి 20 నిమిషాల పాటు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆహార మార్పులు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చక్కెర మరియు పాల తీసుకోవడం తగ్గించడం వల్ల మొటిమలు ఉన్న కొంతమందికి ప్రయోజనం చేకూరుతుంది. హైడ్రేటెడ్గా ఉండండి. మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడానికి మరియు మీ శరీరం నుండి టాక్సిన్స్ను ఫ్లష్ చేయడంలో సహాయపడటానికి పుష్కలంగా నీరు త్రాగండి. ఒత్తిడి నిర్వహణ. ఒత్తిడి మొటిమలను మరింత తీవ్రతరం చేస్తుంది కాబట్టి యోగా, ధ్యానం మరియు సాధారణ వ్యాయామం చేయండి.